31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49. 49. పెసరట్టు తినేసినాను. సినిమా చూస్తుంది. అబ్బా ఇదోటి ఇక్కడ పెసరట్టు టిఫిన్. ప్యాన్ ఒకటి ఖరాబ్ అయిపోయింది. దీనికి రావట్లేదు, కష్టంగా వస్తుంది. దోశ ప్యాన్ పని అయిపోయింది. ఉల్లిగడ్డ రుద్ది చేసినా కానీ ఇగో మా చెల్లె ఇంత సర్వం మొత్తం ఇది ఏంటి పెసరట్టు పిండి మొత్తం బ్యాటర్. ఇది మొత్తానికి పెసరట్టు స్పెషల్. పెసరట్టు విత్ అమ్మ వచ్చేసి రైస్ చేసింది, పచ్చిమిర్చి కర్రీ చేసింది, ఎగ్గు కర్రీ చేసింది. నేనేమో పెసరట్టు చేసిన. అమ్మ వాళ్ళ కిచెన్లో పైన ఇదిగో ఇది రేకులు ఉంటుంది. వేడి వేసే మామూలుగా లేదు. ఆ రేట్ల నుంచి ఇట్లా దగ్గర వస్తుంది మొత్తం వేడి. ఆమ్లెట్ పోస్తే ఆమ్లెట్ అయ్యేటట్టుంది అంత వేడి. నా గొంతు కొంచెం బొంగిపోయినట్టు అయింది, అందుకని వాయిస్ అట్లా వస్తుంది. ఈ ప్యాన్ కూడా సర్వీస్ అయిపోయినట్టుంది, అంది రావట్లేదు దోశలు కూడా. నేనైతే జస్ట్ లేచి పళ్ళు తోముకొని కొంచెం టీ తాగేసి ముచ్చట్లు నీ అంటే ఇవన్నీ అమ్మనే చేస్తుంది. ఆడ చేసి నా బిడ్డ అలసిపోయింది, వీడికి వచ్చినాక రెస్ట్ ఉండాలని చెప్పేసి మా అమ్మ కూడా అర్థం చేసుకుంటుంది. మా అమ్మకు ఒకటే అంట, వీడికి వచ్చినప్పుడు నువ్వు నాకు చేసి పెట్టు, నువ్వు ఆడికి వచ్చినప్పుడు నేను నీకు చేసి పెడతా అంటాను. అదేంటో కానీ పుట్టింటికి వస్తే ఫుల్ బద్ధకం అయిపోతుంది. స్నానం కూడా సాయంత్రం చేస్తా, అసలు మార్నింగ్ చేయనే చేయాలి. ఎందుకంటే వేడి ఎక్కువ ఉంది, ఎక్కువపోతుంది కాబట్టి ఈవినింగ్ చేస్తే కొంచెం రిలాక్స్గా ఉంటుంది గట్లా. అవునా కదా చెప్పండి. నువ్వులు గడుగుతుంది అలా. మా అమ్మ నువ్వుల లడ్డు చేసి పెడుతుందట. చిన్నప్పుడు ఎప్పుడో చేసి పెట్టింది మా అమ్మ జమానాల నువ్వుల లడ్డు. అయ్యో కాయాడి కతరాకు తల్లి పచ్చాడి ఏపోతా. ఇది ఇంటి నువ్వులు, మొన్ననే పండిన నువ్వులు ఇవన్నీ. అమ్మగా అడుగుతుంది సాయంత్రం నువ్వుల లడ్డు చేద్దామని. చూద్దాం. ఇంత మట్టి పిల్లలు ఉన్నాయో, అత్ర మట్టి పిల్ల ఇంత అడిగింది మొత్తం. ఇంత నువ్వులు వేస్ట్ చేసింది. तल्लीन झाड़ पंप काय मारे आड़ी काय खाले झाड़ ऊरिया अब्बाई फस्ट खायारो కొత్త తల్లి ఫస్ట్ మరి ఖాయి అట్లా నాకు కోపం ఎందుకు. ఆయన ఇంకా ఎర్లీ మార్నింగ్ ధీరజ్ అయితే డైలీ బయటనే పడుకుంటుండు. నాకైతే బయట పడుకోవడం కుదరదు, కానీ ఇంకా లక్కీ పక్కనే నేను ఉండాలి కాబట్టి నేను ఇంట్లోనే కూలర్ వేసుకొని ధీరజు వాళ్ళ నాన్న ఆయన మా నాన్న ఇంకా అందరు కూడా ఆరు బయటనే. పల్లెటూరులో ఇలాంటి వాతావరణం ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా, చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఈ నీళ్ళని చూస్తే అయితే ఒకటి అనిపిస్తుంది, మా చిన్నప్పుడు అయితే ఈ వాటర్ కోసం ఎన్ని కష్టాలు పడేవాళ్ళం మేము, మాటల్లో చెప్పలేము. ఆ కష్టాన్ని వర్ణించలేను కూడా. అంత కష్టపడ్డాం అన్నప్పుడు అప్పుడు అంత వాటర్ లేకుండే అన్నమాట. వాటర్ చాలా షార్టేజ్ ఉంటుండే. బట్ ఇప్పుడు ఇంటి ముందరే ఇలా నీళ్ళు పోస్తూ ఉంటే అదొక
ఏదో మధుర అనుభూతి, స్వీట్ మెమొరీ భలే అనిపిస్తుంది కదా, చాలా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. సో అందుకని చిన్నగా అయితే క్యాప్చర్ చేశాను. పల్లెటూరులో ఇవన్నీ కూడా స్వీట్ మెమొరీస్ అండి. ఒకప్పటికి ఇప్పటికి ఊర్లో ఉన్న డిఫరెన్స్ అయితే చాలా ఉండింది. అండ్ ఇంకా మా చిన్నప్పుడు అయితే ఈ నీళ్ళ కోసం అయితే నైట్ అంతా నిద్రపోకుండా ఆ బోరింగ్ పంపులు ఉంటాయి కదా, వాటి దగ్గర పడుకునే వాళ్ళం అన్నమాట. సమ్మర్ వచ్చిందంటే ఇంకా కష్టం, ఇంకా అది మాటల్లో చెప్పలేము. మోస్ట్లీ అయితే హాస్టల్లో ఉండలేము, కానీ అసలు సమ్మర్లోనే ఇంటికి వస్తాం కాబట్టి అప్పుడు అసలు వాటర్ సిచ్యువేషన్ చూడాలి. బట్ ఎనీవేస్ ఇన్ని అంటే ఇప్పుడు ఇలా నీళ్ళు పోస్తూ ఉంటే ఆ నాటి రోజులన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ఒక్కసారైనా తలుచుకుంటాను అన్నమాట. ఇంకప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉంది. అప్పుడు నీళ్ళ కోసం ఎంత కష్టపడ్డాము, ఇప్పుడు నీళ్ళు చూడండి ఇంత వేస్ట్ అయిపోతున్నాయి. వేస్ట్ అంటే వేస్ట్ కాదు, ఎంత కావాల్సి ఉంటే అంత అన్నమాట. అంటే తోటకి వాటికి వీటికి పడుతూ ఉంటాం, కూరగాయలు అవి ఇవి అన్నీ. ఇంకా బట్ ఏదైనా కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా పల్లెటూరులో ఇలాంటివి చూసినప్పుడు. आचो काय मांदो काय जियो डी रेणु वो तो यारी के पास डेमरू काय करो बलाम मंदिर में के मकरा जाने की सब तू मस्ती बात करे ताड़ी दूसरा काल पड़ेगी होता क्या क्या ये बता पड़ा पड़ा ऊपर रखो नहीं वो मैं एक लोट पड़ा मुदा डांबा पड़ा है दे जो पड़ा जरा रदरी की बैग पर मरो काय जो जुने पूछा ये नहीं दुबई को नहीं जो है वो आधे लाग रही इसका अदे खाजे रे बाकी पेरे पेरे दुनिया खागे रे हैं दुनिया खागे से लूटे तारचरा दे मेले चला दुनिया खादा नवी लोटे आ देख बुणिया खाया तुरा काढलाय नवी ने देना मुझे दीदा अरे इधर लीटर होगा अब कितना चालू रहे 1 घंटा चालू ते लकड़ी फोड़ दो ना हमको बातें करो दीदी बहुत हट दे रहा हूं हां लकड़ी सांजान फोड़स कस न फोड़ो बोला जट्टा एवढी आज ने सवार दे फोड़ तो सांझे से फोड़ काहे जल्दी काहे सही ना नम लकड़ी फोड़ हारो फोड़ के ना बड़े बड़े जा जैसे कि जड़ जड़ी पासे पास से जड़ी जड़ी चालन जो नहीं काहे तो चालन चला जाओ गिगा चढ़ो क्या थे उसकी क्या चालन चलो जाओ लोग वो पकड़ती हुआ डिगा ये दीपा 10 प्लेन जाऊं
ఇంటికి వెళ్తే ఇంకా వంట అంతా అమ్మనే చేస్తుంది అన్నమాట. నేను జస్ట్ కూరగాయలు తరిగించడము ఏదో కొన్ని పనులు మాత్రమే చేస్తూ ఉంటాను. మిగతా వర్క్స్ అన్నీ అమ్మనే చేస్తూ ఉంటుంది అన్నమాట. అమ్మకి నేను కొంచెం హెల్ప్ చేస్తూ అమ్మనే మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది. నేను అమ్మ బక్క రొట్టెలు చేస్తున్నాను. తల్లి బోనాకి అడిగప్పుడు మొక్క రొట్టెలు విత్ బెండకాయ కర్రీ. तो आप बाटी करना वहाँ कैसे लाओ? रूम को भेड़ाना है बाटी అండ్ ఇంకా ఈ వీడియో వచ్చేసి మీకు 2 రోజుల వీడియోస్ అన్నమాట. 2-3 రోజులు కూడా నాకు అంత గుర్తుకులేదు. ఇంకా అమ్మ అలా రొట్టెలు చేస్తూ ఉంటే నేను కాలుస్తూ కాసేపు అమ్మ కూడా టైం పాస్ అయినట్టు ఉంటుంది, రొట్టెలు కూడా ఫాస్ట్గా అయినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ రొట్టెలు చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా లక్కీ ఏమో లోపలైతే రిలాక్స్ అవుతూ ఉంది. అమ్మ అదే చెప్తా ఉంది, లక్కీకి ఆకలి అవుతుందేమో. అప్పటికే 9:30 అవుతుంది, 9 అనుకుంటాను. ఇంకా అప్పటికే లక్కీకి ఆకలి అవుతుందేమో. నేను ఇంట్లో ఉంటే 11 వరకు కూడా లక్కీకి పెట్టాను, కానీ ఒక్కొక్కసారి ఇంకా అమ్మ అలాగా అనమాట. లక్కీ కొంచెం ఆకలికి ఏడుస్తుందా ఏంటిదో ఏమో అని చెప్పేసి ఫస్ట్ లక్కీకి పెట్టాలని చెప్పేసి హడావిడి చేస్తూ ఉంటుంది. మన ఇంట్లో అయితే మనం అన్ని కడుగుడు తోముడు అయినాక తింటాం, బట్ ఇక్కడ అలా కాదు. లేవగానే పళ్ళు తోముకొని ఫస్ట్ తింటాం అనమాట. కట్టెల పొయ్యి మీద అది కూడా అండ్ ఇంకా నువ్వుల లడ్డు అయితే లడ్డు చేయడానికి ట్రై చేసినా కానీ బొర్ల బొక్కలు పడ్డదనమాట. ఎందుకు పాకం రాలేదో, బెల్లం సరిపోలేదో, మరేం జరిగిందో తెలియదు, కానీ మొత్తానికైతే లడ్డూలు గట్టడానికి రాలేదు. బట్ ఎనీవేస్ నేను అమ్మ బొట్టు పెట్టుకున్నాను, నా ఫేస్కి ఎలా సూట్ అయిందో లేదా కామెంట్ చేయండి. ఇంకా పుట్టింటికి వెళ్తే నేనైతే మోస్ట్లీ ఇలాంటివన్నీ సర్దుతూ ఉంటాను. ఫ్రిడ్జ్ కానీ టీవీ యూనిట్ కానీ ఇలాంటి అన్ని సెల్ఫులు సర్దడం పనిలోనే ఉంటుంది మోస్ట్లీ అయితే. ఇంకా ఈరోజు వచ్చేసి నేను మొత్తానికి ఇంకా ఫ్రిడ్జ్ అయితే డీప్ క్లీనింగ్ చేసేసినాను అన్నమాట. ఇంకా వాళ్ళు పనికి వెళ్తారు అమ్మ వాళ్ళకి, కాబట్టి టైం దొరకదని చెప్పేసి వచ్చినప్పుడల్లా ఇలా కొంచెం సర్దేస్తూ ఉంటాను. మీరు కూడా మీ పుట్టింటికి వెళ్తే ఇలాగే చేస్తారా కామెంట్ చేయండి. నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను పని చేయడానికి. ఇవన్నీ సర్దేశాను అన్నమాట. ఇంకా కిచెన్లో కానీ ఇలా అక్కడక్కడ వాళ్ళకి కొంచెం మా అమ్మ వాళ్ళు అయితే ఫుల్ వర్క్లు ఇంకా పొలం పనులు విపరీతంగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి అసలు టైమే సరిపోదు. ఇంకా అందుకనే పుట్టింటికి వెళ్ళినప్పుడు ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాను. వీడియో ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.